నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. నా శరీరము నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు తనతో పోరాడేది తన సొంత శరీరమే అని భావిస్తూ ఉన్నాడు. హక్కులు స్వేచ్ఛలు వదులుకోవడానికి అది మొండికేసినప్పుడు అతడు దానిని నలుగుగొట్టి లోపరుచుకున్నాను అని చెప్తున్నటువంటి సందర్భంలోనిది. జీతం తీసుకోకుండా సువార్తను అందరూ వినడం కోసం తాను అన్నింటినీ సహించానని, అందరికీ దాసుడుగా ఉన్నానని, మితముగా ఉంటున్నానని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. భావి కాలంలో కలగబోయే దేవుని మెప్పు అనే శాశ్వత బహుమానాన్ని దేవుని నుండి పౌలు కోరుకుంటూ ఉన్నాడు. దానికోసం శరీర సుఖాన్ని, సౌకర్యాలను విసర్జించేందుకు సిద్ధమయ్యాడు. పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడిపేందుకు పౌలుకు ఇదే సరైన మార్గమని అనుకున్నాడు. కనుక శరీరాన్ని లోపరుచుకోవాలన్న నిర్ణయించుకున్నాడు. దానికి గల కారణం శరీరం అనేది మనిషిలోని భ్రష్ట స్వభావానికి నిలయం. దాని కోరికలు, వాంఛలు తీరడమే దానికి కావాలి. అదుపులో లేని శరీరం ఒక మనిషిని తన అదుపులోనికి తెచ్చుకుంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలలో మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే చనిపోతారు, కానీ దేవుని ఆత్మ మూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు. ఒకడు శరీర స్వభావంతో జీవిస్తే అతని గమ్యం మరణం. శరీర క్రియలు చేయకుండా ఉండడానికి క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడాలి. శరీరాన్ని, దాని క్రియలను చంపి దానిని లోపరుచుకుంటే అతడు తప్పక జీవిస్తాడు. ప్రతి విశ్వాసి తమ జీవితాన్ని ఈ విధంగా కట్టుకోవాలి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ హెచ్చరికను స్వీకరించి ఈ మాటలను అనుసరించి నడిస్తే శాశ్వతమైన బహుమానాలు మన సొంతం. ఆమేన్.